ఆర్యన్ ప్రో సొల్యూషన్స్. మెట్రో టికెట్ నుండి బ్యాంకింగ్ వరకు ఈ కంపెనీ మామూలుది కాదు. ఇది ఒక ఐపీ ఆధారిత ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది కేవలం సర్వీస్ బేస్డ్ కంపెనీ మాత్రమే కాదు, సొంతంగా సాఫ్ట్వేర్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ. బ్యాంకింగ్, ట్రాన్సిస్ట్, డేటా సెంటర్ మరియు ఏఐ రంగాల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, మనం నిత్యం చేసే డిజిటల్ పనుల వెనుక ఈ కంపెనీ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో లావాదేవీలు చేసినా లేదా మెట్రోలో స్మార్ట్ కార్డు ట్యాప్ చేసినా ఆ వెనుక ఉన్న టెక్నాలజీ ఆర్యన్ ప్రోదై ఉండవచ్చు. వీరి బ్యాంకులకు డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, ప్రభుత్వాలకు స్మార్ట్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ మరియు పెద్ద సంస్థలకు డేటా సొల్యూషన్స్ అందిస్తారు. దీని వ్యాపార విభాగాలు ముఖ్యంగా 2 విభాగాల నుండి వస్తుంది. మొదటిది బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్, 56% రెవెన్యూ. 200కు పైగా బ్యాంకులు వీరి సేవలను వాడుతున్నారు. రెండవది టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్, 44% రెవెన్యూ. దీని ద్వారా ముంబై మెట్రో, సింగపూర్, మలేషియా వంటి చోట్ల ఎండ్ టు ఎండ్ టికెటింగ్ సొల్యూషన్స్ మరియు అదానీ గ్రూప్ వంటి వారికి డేటా సెంటర్ కన్సల్టింగ్ అందిస్తారు. రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్. ఆర్థికంగా కంపెనీ తిరుగులేని వృద్ధిని ప్రదర్శిస్తోంది. FY21 నుండి FY25 మధ్య కాలంలో రెవెన్యూ 33% CAGRతో, లాభాలు 34% CAGRతో పెరిగాయి. ప్రస్తుత ఆర్డర్ బుక్ 1650 crores పైగా ఉంది మరియు సేల్స్ పైప్లైన్ ఏటా 65% వృద్ధి చెందుతోంది. రాబోయే 3 ఏళ్లలో కూడా 25 to 30% వృద్ధిని కొనసాగించమని కంపెనీ ధీమాగా ఉంది. ఆర్యన్ ప్రో ఏఐ స్ట్రాటజీ 3 లేయర్స్లో ఉంది. ఆర్య ఏఐని కొనుగోలు చేయడం ద్వారా తమ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అన్నిటిలో ఏఐని చేర్చారు. దీనివల్ల లోన్ అండర్ రైటింగ్, ఫ్రాడ్ డిటెక్షన్ వంటివి సులభం అవుతాయి. అలాగే April 26లో ఫింట్రా ఏఐ అనే ట్రేడ్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేశారు. ఇది బ్యాంకుల కోసం గ్రీన్ లెండింగ్ మరియు ESG కాంప్లయన్స్ను ఆటోమేట్ చేస్తుంది. డేటా సెంటర్ అవకాశం. డేటా సెంటర్ రంగం ఈ కంపెనీకి ఒక భారీ అవకాశం. ఇండియాలో ఏఐ భూమి వల్ల డేటా సెంటర్ల డిమాండ్ 5 రెట్లు పెరుగుతుందని అంచనా. ఆర్యన్ ప్రో నేరుగా డేటా సెంటర్లను నిర్మించకుండా వాటికి డిజైన్ మరియు కన్సల్టింగ్ సేవలు అందిస్తుంది. ఇది అసెట్ లైట్ మోడల్ కాబట్టి ఎక్కువ లాభాలు వస్తాయి, హై మార్జిన్స్ ఉంటాయి. ఇప్పటికే అదానీ గ్రూప్ నుండి 350 కోట్ల ప్రాజెక్టును వీరు గెలుచుకున్నారు. ఈ కంపెనీ బలాలు. ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద బలం దాని వైవిధ్యం, డైవర్సిఫికేషన్. బ్యాంకింగ్ మరియు ట్రాన్సిస్ట్ అనే 2 వేర్వేరు రంగాల్లో ఉండడం వల్ల రిస్క్ తగ్గుతుంది. అలాగే SBI, HDFC, ఎమిరేట్స్, NBD వంటి గ్లోబల్ టైర్ 1 బ్యాంకులు వీరి క్లయింట్లుగా ఉండడం కంపెనీ క్రెడిబిలిటీని పెంచుతుంది. అక్విజిషన్స్ కూడా కంపెనీ వృద్ధికి తోడ్పడతాయి. అయితే దీనికి కూడా కొన్ని రిస్కులు, బలహీనతలు కూడా ఉన్నాయి. ఆర్యన్ ప్రో ఆదాయంలో 56% బ్యాంకింగ్ రంగం నుండే వస్తుంది. కాబట్టి ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో మాంద్యం వస్తే దీనిపై ప్రభావం పడుతుంది. అలాగే వీరి US మరియు యూరోప్ ఆదాయం కేవలం 7% మాత్రమే ఉంది. బ్యాలెన్స్ షీట్లో 300 crores గుడ్విల్ ఉండడం వల్ల అక్విజిషన్ సరిగా పనిచేయకపోతే లాభాలపై ఒత్తిడి రావచ్చు. గ్లోబల్ మార్కెట్ ఉనికి. వీరి వ్యాపారం 30కి పైగా దేశాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఆదాయంలో 65% భారత్ నుండి, 26% ఆసియా పసిఫిక్ నుండి వస్తుంది. USA మార్కెట్ ప్రస్తుతం 2% కంటే తక్కువగా ఉన్న అది ఇంప్రూవ్ అవుతుంది. మొత్తంగా చూస్తే ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ ఇండియా ఐటీ సెక్టార్లో ఒక భిన్నమైన కంపెనీ. బ్యాంకింగ్, మెట్రో, డేటా సెంటర్ మరియు ఏఐ వంటి 4 హై గ్రోత్ మార్కెట్లలో ఇది దూసుకుపోతుంది. క్వాలిటీ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కోసం చూసే ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు.
నిర్ణయం తీసుకునే ముందు ప్రస్తుత PE వాల్యుయేషన్ మరియు మార్కెట్ రిస్కులను గమనించడం ముఖ్యం. షార్ట్ టర్మ్‌లో చూడాలంటే మే 11న జరగబోయే బోర్డు మీటింగ్ ఈ స్టాకుకు చాలా కీలకం. ఇందులో FY26 రిజల్ట్స్‌తో పాటు డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇవి షార్ట్ టర్మ్ మూమెంట్‌ను ఇస్తాయి.